గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ కరీం రసార్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈ రోజున అసెంబ్లీలో మన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఉంటుందని చెప్పింది. సో అదేవిధంగా జూలై 24వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రజెంట్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిండు. సో దీని ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి నిరుద్యోగులకు జాబులు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి అనేటువంటి అంశము తెరపైకి రానుంది. సో తద్వారా వాళ్ళు ఏ రోజు ప్రిపేర్ అవ్వచ్చు, ఎంత టైం ప్రిపేర్ అవ్వచ్చు, ఎప్పుడు తమ పని తాము చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలిస్తే దీనివల్ల కెరియర్లో చాలా వాళ్ళకు వయసు కానీ, డబ్బులు కానీ, తర్వాత కాలం కానీ చాలా సేవ్ అవుతుంది. ముందే వాళ్ళ లక్ష్యం నిర్దేశించుకునే అవకాశం ఉంటుంది. ఈ తరంలో ఉన్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఏందో వాళ్ళకి ఇప్పుడే తెలిసిపోతుంది. ఇది కనుక జరిగితే ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరినట్టే. తద్వారా నిరుద్యోగుల్లో అసహనం మొత్తం పోయేటువంటి అవకాశం ఉంటుంది కొంతవరకు, ఏది గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే సెక్టార్లో. సో రేపు జాబ్ క్యాలెండర్ అయితే ఒక 55,000 పైచిలుకుంటే అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. మనకు రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఈ మూడు కూడా డిపార్ట్మెంటల్ వైజ్ ఉంటాయి. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే FRO, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అలాగే SI కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్. ఇది గ్రూప్ 2 వైపు ఉంటుంది. సో అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటివి. అదేవిధంగా తీసుకున్నట్టు ఏదంటే RTCలో కండక్టర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అలాగే జనరల్ మేనేజర్లు ఈ స్థాయి పోస్టులు ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం. దాంతోపాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా, సో స్టాఫ్ నర్స్ అలాంటివి, గురుకులాలో కూడా కొన్ని టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నట్టుగా కూడా సమాచారం. కాబట్టి ఏది ఉన్నా కూడా విద్యార్థులకైతే ఇది ఒక లైన్ అని మనం చెప్పచ్చు. ఈ లైన్లో ఉంటే వీళ్ళు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వచ్చు, ఎప్పుడు మనం జాబ్కు రెడీ అవ్వచ్చు, ఎంత టైం పడుతుంది అనే విషయాలు ముందే తెలుస్తాయి. తద్వారా వీళ్ళకు ఒక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేటు, రిజల్ట్ ప్రజెంటెడ్ డేటు, అలాగే అప్లికేషన్ డేటు ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకు లైన్ క్లియర్ అయినట్టుగా మనం ఆలోచించవచ్చు. నాకు తెలిసి అయితే డిసెంబర్ ఆఫ్టర్ నుంచి ఈ జాబ్ క్యాలెండర్ ప్రజెంట్ అవుతుంది. కానీ బట్ మాత్రం తెలుస్తుంది రేపటి రోజున. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకు మాత్రం ఇది ఒక బెస్ట్ లైన్. నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో ఉన్న యూత్ అంతా కూడా చాలా అదృష్టవంతులు. అది జరిగితే మాత్రం రేపైతే జరుగుతుందని అందరం ఆశిస్తున్నాం. దానికి అసెంబ్లీ సాక్షిగా, అంటే అసెంబ్లీకి మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి కాన్స్టిట్యూషనల్గా అక్కడ నుంచి ప్రభుత్వ నాయకుడైనటువంటి సీఎం గారే ప్రజెంట్ చేస్తున్నారు బడ్జెట్ సమావేశాల సెషన్లో భాగంగా. సో రేపు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రేపు మిగతా అంశాలతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఆల్. మీ హిస్టరీ ఫ్యాకల్టీ కరీం రసార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.